హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆన్ స్టాక్స్. టుడేస్ క్వశ్చన్, మనకు ఒక హిస్టోగ్రామ్ ఇచ్చారు. ఆ హిస్టోగ్రామ్లో వీ హ్యావ్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద లార్జెస్ట్ రెక్టాంగిల్. కన్సిడర్ దిస్ ఇస్ ద హిస్టోగ్రామ్ దట్ ఈస్ గివెన్ టు అస్. డిఫరెంట్ బార్స్ ఉన్నాయి, ప్రతి బార్కి దాని రెస్పెక్ట్ హైట్స్ ఉన్నాయి. అన్నిటి బేస్ వచ్చేసి 1 యూనిట్. దీని హైట్ వచ్చేసి 3 యూనిట్స్, దీని హైట్ 5 యూనిట్స్, దీనిది 6, దీనిది 2, 7 and 4. ఈ బార్స్తో వీ హ్యావ్ టు ఫార్మ్ ఎ రెక్టాంగిల్ అండ్ ఫైండ్ వాట్ ఈస్ ద లార్జెస్ట్ రెక్టాంగిల్. లార్జెస్ట్ అని ఎలా కంపేర్ చేస్తాం? విల్ కంపేర్ ద ఏరియాస్ ఆఫ్ ద రెక్టాంగిల్స్ దట్ ఆర్ ఫార్మ్డ్. లైక్ కన్సిడర్ దిస్ 3 నుంచి ఈ ఫస్ట్ బార్, సెకండ్ బార్ అండ్ థర్డ్ బార్ ఈ 3 కలిపితే వీ హ్యావ్ ఎ రెక్టాంగిల్. దీని హైట్ వచ్చేసి 3 అండ్ దీని బేస్ వచ్చేసి 3. సో 3 into 3 is 9. దిస్ ఇస్ జస్ట్ వన్ ఆఫ్ ద ఏరియాస్. నేను ఇక్కడికి ఎందుకు ఆపేశాను, ఇక్కడ ఇలా కంటిన్యూ ఎందుకు చేయలేదు అంటే, ఆఫ్టర్ ద థర్డ్ బార్ మై ఫోర్త్ బార్ ఇస్ ఆఫ్ హైట్ 2 విచ్ ఇస్ లెస్ దెన్ 3. సో దిస్ విల్ నాట్ ఫార్మ్ ఎ రెక్టాంగిల్. అందుకే ఐ డెంట్ ఇంక్లూడెడ్. అదే నేను 5తో స్టార్ట్ చేశాను అనుకోండి, ఐ విల్ నాట్ ఇంక్లూడ్ 3, ఐ విల్ ఓన్లీ ఇంక్లూడ్ దీస్ 2. హైట్ వచ్చేసి 5, బేస్ వచ్చేసి 1 + 1, ఎందుకంటే రెండే బార్స్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నాం కాబట్టి. దీని ఏరియా వచ్చేసి 10. ఎప్పుడు 6తో స్టార్ట్ చేద్దాం. 6కి లెఫ్ట్ వెళ్ళినా రైట్ వెళ్ళినా దీనికంటే తక్కువే ఉన్నాయి. సో ఈ బార్ వేరే బార్స్ తోటి రెక్టాంగిల్ ఫామ్ చేయలేదు. సో దీని హైట్ వచ్చేసి 6, బేస్ వచ్చేసి 1, ఏరియా 6. ఇప్పుడు 2తో స్టార్ట్ చేద్దాం. ఈ బార్ ఇట్ కెన్ ఫార్మ్ ఎ రెక్టాంగిల్ విత్ దీస్ లెఫ్ట్ బార్స్ అండ్ ఆల్సో ఫార్మ్ రెక్టాంగిల్స్ విత్ దిస్ రైట్ బార్స్. టోటల్ నెంబర్ ఆఫ్ బార్స్ ఎన్ని? 1, 2, 3, 4, 5, 6. So base will be 6 and height will be 2. Area is 12. Now next bar is 7. ఈ 7 లెఫ్ట్ సైడ్ ఉన్న బార్స్ తోటి ఏరియా ఫామ్ చేయలేదు, రైట్ సైడ్ ఉన్న బార్స్ తోటి కూడా ఏరియా ఫామ్ చేయలేదు. సో 7 multiplied by 1, ఏరియా is 7. Now let's see 4. ఈ 4కి రైట్ సైడ్ ఏం లేవు కాబట్టి ఇట్ కెనాట్ ఫార్మ్ ఎ రెక్టాంగిల్ విత్ ద బార్స్ దట్ ఆర్ టు ద రైట్. సో ఓన్లీ కన్సిడర్ లెఫ్ట్. లెఫ్ట్లో 7 మాత్రమే మిగిలింది. ఇంకా ముందుకు వస్తే దీని హైట్ 2. So it cannot form a rectangle with this. So 2 bars and the height is 4. Height 4, 2 bars, 8. ఇవన్నిట్లో మ్యాక్సిమం ఎంత? వీటిలో మ్యాక్సిమం 12 కాబట్టి 12 is our answer, which is the area of the largest rectangle that can be formed in the histogram. ఆ largest rectangle వచ్చేసి 2 into 6, which includes height 2 and 6 bars. దిస్ ఇస్ మై రెక్టాంగిల్ ఆఫ్ ఏరియా 12. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? మన హైట్స్ ఏంటి? 3, 5, 6, 2, 7 and 4. ఇండెక్సెస్ వచ్చేసి 0, 1, 2, 3, 4 and 5. సో యూజింగ్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ I0 అండ్ గో అప్ టు IN-1. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ప్రతి ఇండెక్స్ని చెక్ చేస్తా, ప్రతి బార్తో స్టార్ట్ చేస్తా. అండ్ దెన్ ఐ గో ఫ్రమ్ I to N-1. నేను 3తో స్టార్ట్ చేస్తే ఐ ఓన్లీ కన్సిడర్ దిస్ బార్. ఐ కన్సిడర్ 3 and 5 2 bars, 3 and 6 3 bars. సో అలా అన్ని బార్స్ని కన్సిడర్ చేసుకుంటూ వెళ్తా. సో 3 నుంచి 4 వరకు ప్రతి బార్ని కన్సిడర్ చేస్తా. అలాగే ఐ స్టార్ట్ ఫ్రమ్ 5 అండ్ గో అప్ టు 4. ఐ స్టార్ట్ ఫ్రమ్ 6 అండ్ దెన్ ఐ గో అప్ టు 4. సో ఐ హ్యావ్ 2 loops. I = 0 to N-1, J = 1 to N-1. ఇలా ప్రతి I and Jకి ఐ ట్రై టు ఫైండ్ ద ఏరియా. ఏరియా ఏంటి? బేస్ ఇంటూ హైట్. బేస్ వచ్చేసి J - 1 + 1 అంటే కన్సిడర్ ఐఎమ్ అట్ I = 0. సో ఇక్కడి నుంచి నా J = 2 వరకు. సో ఐమ్ ట్రైంగ్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ దట్ ఆర్ ఫార్మ్డ్ బై ద బార్స్ 0 to 2. 0 to 2లో ఏ బార్స్ ఉన్నాయి? 3 ఉంది, 5 ఉంది అండ్ 6 ఉంది. సో వీటి బేస్ ఏంటి? బికాస్ దెర్ ఆర్ 3 bars, ద బేస్ ఇస్ 3. సో J is 2, I is 0, 2 - 1, 2, 2 + 1, 3. That is my base. Total number of bars is the base multiplied by minimum height of these 3, 5 and 6. Minimum height is 3. So 3 multiplied by 3 is 9. అదే నేను Jని ఇంక్రిమెంట్ చేశాను అనుకోండి, కీపింగ్ I = 0, దిస్ విల్ బి 2. మినిమం హైట్ వచ్చేసి 2 అవుతుంది, అప్పుడు 3 అవ్వదు. And then J - I + 1, which is base, will become 4.
సో 2 multiplied by 4, 8. That will be one of the area. So ఇలా మనం for all I and j, we are calculating the area and trying to find the maximum of it. దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి it will be big of n square. Let's see how do we optimize this time complexity. మన brute force అప్రోచ్లో we are checking for all I and j. బట్ మనం ఇక్కడ యూజ్ చేసుకున్న అప్రోచ్ ఏంటి, నేను 3 నుంచి రైట్కి వెళ్తా, 5, 6 అండ్ దెన్ 6 దగ్గర నేను ఆపేస్తా. ఐఎమ్ నాట్ చెకింగ్ 2 బికాస్ 2 is smaller than 3. సో 3, 5, 6ని కన్సిడర్ చేసి నేను ఒక ఏరియాని ఫైండ్ చేసుకున్నా. నెక్స్ట్ 5 నుంచి రైట్కి వెళ్తా, 5 నుంచి లెఫ్ట్కి వెళ్తా. 5 నుంచి లెఫ్ట్కి వెళ్ళినప్పుడు ఐ హ్యావ్ ఎ బార్ హూస్ హైట్ ఈస్ లెస్ దెన్ 5. సో ఐఎమ్ నాట్ కన్సిడరింగ్ ద లెఫ్ట్ వన్, నేను ఓన్లీ రైట్ వన్ని కన్సిడర్ చేస్తున్నాను బికాజ్ దాని హైట్ ఎక్కువ కాబట్టి. అలా ఎక్కడి వరకు వెళ్ళాను, అంటిల్ ఐ ఎన్కౌంటర్ ద బార్ హూస్ హైట్ ఇస్ లెస్ దాన్ ద కరెంట్ హైట్. సో ఈ కేసులో 5 into 2, 10 వచ్చింది నాకు బికాజ్ మినిమం హైట్ ఇస్ 5 అండ్ ఐఎమ్ కన్సిడరింగ్ 2 bars. 2 bars ఎందుకు కన్సిడర్ చేశాను, ఈ 2 bars తర్వాత ఐ హ్యావ్ ఎ బార్ హూస్ హైట్ ఈస్ లెస్ దాన్ 5. లెఫ్ట్ సైడ్ అసలు నేను ఏది కన్సిడర్ చేయలేదు, ఎందుకంటే దీని తర్వాత వెంటనే ఏదైతే బార్ ఉందో దాని హైట్ ఈస్ లెస్ దెన్ 5. నౌ లెట్స్ సీ 2 లెఫ్ట్లో చూశాను, రైట్లో కూడా చూశాను. ఎందుకంటే 2కి లెఫ్ట్లో 2 కంటే తక్కువ ఏ హైట్ లేదు, 2కి రైట్లో 2 కంటే తక్కువ ఏ హైట్ లేదు. అందుకే వాటన్నిటిని తీసుకున్నాను నేను. అందుకే నాకు 6 bars వచ్చాయి, 2 into 6. సో లెట్స్ ట్రై టు ఇంప్లిమెంట్ దిస్ అప్రోచ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, 3లో లెఫ్ట్ చూస్తున్నా, రైట్ చూస్తున్నా. లెఫ్ట్లో ఏది లేదు కాబట్టి ఐ విల్ గో అప్ టు ద బార్స్ అంటిల్ ఐ ఫైండ్ ఎ బార్ హూస్ హైట్ ఇస్ లెస్ దెన్ 3. అంటే నేను ఏం ఫైండ్ చేస్తున్నా ఇక్కడ, నియరెస్ట్ స్మాలర్ ఎలిమెంట్ టు ద రైట్. నేను రైట్ సైడ్ ఎందుకు చెక్ చేస్తున్నా, బికాజ్ లెఫ్ట్ సైడ్ ఏ ఎలిమెంట్స్ లేవు కాబట్టి. నా కన్సిడర్ 5. నేను ఇక్కడి నుంచి లెఫ్ట్ వెళ్తున్నా, రైట్ కూడా వెళ్తున్నా. ఐ ఫౌండ్ 3 విచ్ ఇస్ లెస్ దెన్ 5, సో ఐ స్టాప్డ్ ఇట్ హియర్. ఇక్కడ నేను 6ని కన్సిడర్ చేస్తా, అంటిల్ ఐ ఫైండ్ ద ఎలిమెంట్ విచ్ ఇస్ స్మాలర్ దాన్ 5 ఐ విల్ గో. సో ఐ హ్యావ్ టు ఫైండ్ ద nearest smaller element to the left. We have to do these two operations for all I. Let's try to do that. 3, 5, 6, 2, 7, 4. Now let's say I equal to 0. దీనికి లెఫ్ట్లో ఏం లేదు, రైట్లో స్మాలర్ ఎలిమెంట్ వచ్చేంత వరకు ఐ విల్ ట్రై టు ఫైండ్. దీని ఇండెక్సెస్ కూడా తీసుకుందాం, 0, 1, 2, 3, 4, 5. 3కి రైట్ సైడ్లో స్మాలర్ ఎలిమెంట్ ఏంటి, 2. నియరెస్ట్ స్మాలర్ ఎలిమెంట్ ఇస్ 2. లెట్ స్టార్ట్ ఫైండింగ్ ద నియరెస్ట్ స్మాలర్ ఎలిమెంట్ టు ద లెఫ్ట్. ఇక్కడ ఏం లేదు, సో -1. 5కి నియరెస్ట్ స్మాలర్ ఎలిమెంట్ టు ద లెఫ్ట్ ఏంటి, 0లో ఉన్న 3. 6కి లెఫ్ట్లో ఉన్న నియరెస్ట్ స్మాలర్ ఎలిమెంట్ ఏంటి, 5. అది ఎక్కడుంది, 1లో ఉంది. 2కి లెఫ్ట్లో ఉన్న నియరెస్ట్ స్మాలర్ ఎలిమెంట్ ఏంటి, అన్ని గ్రేటరే, సో -1. 7కి లెఫ్ట్లో ఉన్న నియరెస్ట్ స్మాలర్ ఏంటి, 2. అది 3లో ఉంది. 4కి లెఫ్ట్లో ఉన్న నియరెస్ట్ స్మాలర్ ఏంటి, 2. అది కూడా 3లో ఉంది. నెక్స్ట్ కమ్స్ రైట్. 3కి రైట్లో ఉన్న నియరెస్ట్ స్మాలర్ ఏంటి, 2. దాని ఇండెక్స్ 3. 5కి కూడా నియరెస్ట్ స్మాలర్ టు ద రైట్ ఇస్ 2. 6కి కూడా అంతే. 2కి రైట్ సైడ్ ఉన్న నియరెస్ట్ స్మాలర్ ఏంటి, అన్ని గ్రేటరే, సో -1. 7కి రైట్ సైడ్లో ఉన్న నియరెస్ట్ స్మాలర్ ఏంటి, 4. దాని ఇండెక్స్ 5. 5కి రైట్లో ఉన్న నియరెస్ట్ స్మాలర్ ఏంటి, అసలు రైట్ సైడ్లో ఏ ఎలిమెంట్స్ లేవు, సో -1. నౌ లెట్స్ ఎగ్జామిన్ దిస్ 2. 2కి లెఫ్ట్లో నేను కన్సిడర్ చేసుకోవాల్సిన బార్స్ ఆల్ దిస్ 3. రైట్ సైడ్లో నేను కన్సిడర్ చేసుకోవాల్సిన బార్స్ ఆల్ దీస్ 3. సో నేను ఏం చేస్తానంటే, సో లెఫ్ట్లో ఐ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ 0 అండ్ నేను ఇక్కడ -1 రాసుకున్నాను. రైట్ సైడ్లో ఐ హ్యావ్ టు ఎండ్ అట్ 5. బట్ ఇక్కడ కూడా నేను -1 రాసుకున్నాను. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ -1 హియర్, వాట్ ఇఫ్ ఐ రైట్ 6 హియర్, విచ్ ఇస్ లెంత్ ఆఫ్ ద అరే హైట్స్. లెట్ మీ ట్రై టు రైట్ దిస్ హియర్. ఎందుకంటే దీనికి రైట్ సైడ్లో నియరెస్ట్ స్మాలర్ ఏం లేవు, సో 5ని దాటేసాను నేను. సో లెట్ మీ కీప్ ద ట్రాక్ ఆఫ్ దట్ ఇండెక్స్ 6. దీనికి కూడా అంతే. దిస్ చేంజ్ విల్ మేక్ అవర్ క్యాలిక్యులేషన్ ఈజియర్. ఏమవుతుంది, ఈజియర్ ఎలా చేస్తుంది, 2కి నేను కన్సిడర్ చేసుకోవాల్సిన బార్స్ ఆర్ ప్రెజెంట్ ఫ్రమ్ ఇండెక్స్ -1 to 6, ఎక్స్క్లూడింగ్ దీస్.
-1ని ఇంక్లూడ్ చేయను, 6ని ఇంక్లూడ్ చేయను. ఈ రెండింటిని ఎక్స్క్లూడ్ చేసి 0 to 5లో ఉన్న బార్స్ని నేను కన్సిడర్ చేసుకోవాలి ఇన్ ఆర్డర్ టు గెట్ మై ఏరియా. ఇందులో ఏదైనా తీసుకోండి, ద సేమ్ థింగ్ విల్ అప్లై. కన్సిడర్ 7లో 3,5 ఎక్స్క్లూడింగ్ 3,5 అంటే ఓన్లీ 4. 3ని 5ని ఇంక్లూడ్ చేసుకోకపోతే మనకి మిగిలింది ఏంటి? 4. సో 7 నుంచి నేను లెఫ్ట్కి వెళ్ళలేను, రైట్కి వెళ్ళలేను. 7 తోటి నేను క్రియేట్ చేసుకోగలిగే రెక్టాంగిల్ ఇస్ దాట్ బార్ ఇట్ సెల్ఫ్. లెట్స్ సీ 5 రేంజ్ వచ్చేసి L, R is 0,3 ఎక్స్క్లూడింగ్ 0,3 అంటే విల్ హ్యావ్ ఓన్లీ 1,2 bars. సో 1లో ఇది ఉంది, 2లో ఇది ఉంది. సో ఐ కెన్ క్రియేట్ ఎ రెక్టాంగిల్ యూజింగ్ ఓన్లీ 5 and 6. ఎందుకంటే దీని లెఫ్ట్లో 3 ఉంది విచ్ ఇస్ లెస్ దెన్ 5, దీని రైట్లో 2 ఉంది విచ్ ఇస్ లెస్ దెన్ 5. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. అందుకే ఇక్కడ నేను చేంజ్ చేస్తున్నాను. వన్స్ ఐ గాట్ దీస్ 2 arrays L and R, ఫర్ ఈచ్ I నేను ఏం చేస్తాను? ఐ విల్ క్యాలిక్యులేట్ ద బేస్, ఐ విల్ క్యాలిక్యులేట్ ద హైట్. హైట్ ఏంటి? మై కరెంట్ ఎలిమెంట్, హైట్ ఆఫ్ I. బేస్ ఏంటి? L - R - 1. ఈ ఫార్ములా ఎలా వచ్చింది? కన్సిడర్ L = 0, R = 5. ఓకే, ఇఫ్ ఐఎమ్ ఎక్స్క్లూడింగ్ 0 and 5, ఇక్కడ మిగిలిన ఎలిమెంట్స్ ఏంటి? 1, 2, 3, 4. సో 5 - 0 - 1 = 4. దిస్ ఇస్ ద ఎక్స్క్లూడింగ్ కేస్. అదే ఇఫ్ ఐ ఇంక్లూడ్ 0 and 5, ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని? 1, 2, 3, 4 ప్లస్ 0 and 5 టోటల్ 6 అవుతుంది. సో మై ఫార్ములా వుడ్ బి R - L plus 1. R is 5, L is 0 plus 1 is 6. When you're including the range, length of that range would be R minus L plus 1. If you're excluding the range, the length of that range would be R minus L minus 1. Sorry, ఇక్కడ ఉల్టా రాశాను. It is R minus L minus 1. ఎందుకంటే R will be greater కాబట్టి. So for every I, I'll do Ri minus Li minus 1. మళ్ళీ రాసుకుందాం ఇది. Ri minus Li minus 1. హైట్ వచ్చేసి ద కరెంట్ ఎలిమెంట్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే I'll get the area. For each I, I'm finding area of I. Now maximum area will be maximum of all these areas. Simple, right? So we have built this solution based on the pattern that we have seen earlier, and that pattern is finding the nearest element to the left and nearest element to the right. Alage we have seen different variants, finding the larger element to the left, finding the larger element to the right. Maybe that variant might be useful in some other problem. ఈ ప్రాబ్లంలో మనకి నియరెస్ట్ స్మాలర్ ఎలిమెంట్ టు ద లెఫ్ట్ అండ్ నియరెస్ట్ స్మాలర్ ఎలిమెంట్ టు ద రైట్ అనే వేరియంట్స్ పనికొచ్చాయి. వాటిని యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ని చాలా సింపుల్గా సాల్వ్ చేసాం. నౌ వాట్ ఇస్ ద టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్? వీటి టైం కాంప్లెక్సిటీ ఎంత? బిగ్ ఆఫ్ n, దీనిది కూడా బిగ్ ఆఫ్ n. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి కూడా బిగ్ ఆఫ్ n బికాస్ విల్ బి యూజింగ్ స్టాక్స్. Now once we have this L and R, we'll again iterate from I = 0 to n minus 1. Using these formulas, I'll find my maximum area. So total time complexity of this problem would be big of n. Space complexity kuda big of n. The backbone of this problem is this, finding the nearest smaller right, nearest smaller left. ఈ ప్రాబ్లమ్ని మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ మీరు దాన్ని చూడకపోతే ప్లీజ్ గో అండ్ విజిట్ దట్ ఫస్ట్ అండ్ దెన్ కమ్ అండ్ చెక్ దిస్ అవుట్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్స్, ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ అర్థం కాదు. నౌ కమ్ లెట్స్ కోడ్ దిస్ ఆన్ లీడ్ కోడ్. ప్రాబ్లం నెంబర్ 84. లార్జెస్ట్ రెక్టాంగిల్ ఇన్ ఎ హిస్టోగ్రామ్. గివెన్ an array of integers heights representing the histogram's bar height where the width of each bar is 1. Return the area of the largest rectangle in the histogram. మనకి ఇక్కడ క్లియర్గా మన బేస్ విచ్ ఇస్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చారు. ఈ బార్స్ యొక్క హైట్స్ ఆర్ గివెన్ ఇన్ దిస్ అరే. లెట్స్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ ఇట్. In order to solve this problem, we need to find nearest smaller element to the left and then nearest smaller element to the right. వీటికి రెండు సపరేట్ ఫంక్షన్స్ రాసుకుందాం.
పబ్లిక్ నియరెస్ట్ స్మాలర్ లెఫ్ట్. దీనికి ఇన్పుట్గా we need the height array. ఇదేం రిటర్న్ చేస్తుంది? ఇట్ విల్ రిటర్న్ అన్ అరే ఆఫ్ నియరెస్ట్ స్మాలర్ లెఫ్ట్ ఎలిమెంట్స్. సో రిటర్న్ టైప్ వుడ్ బి అన్ అరే. ఇలాగే రైట్ కూడా డిఫైన్ చేసుకుందాం. int l equal to, I'll be calling this same అలాగే integer array r will be equal to the return value returned by nearest smaller right. Now let's implement these. For int I equal to 0, I less than heights dot length. We'll iterate through the heights array. ఇలా iterate చేసే ముందు let's try to define a stack. ఇందులో ఇంటీజర్ స్టోర్ చేసుకుంటాం కాబట్టి if stack is not empty and stack.peak is greater than or equal to heights of I. But here there is a small change. We are saving the indexes in our stack. So stack.peak will return an index. So I'll be doing heights of stack.peak. E element if it is greater than or equal to my current element. In that case, we'll be removing the topmost element of the stack. ఎందుకంటే this is not satisfying my condition. If it satisfies, I'll populate this stack.peak in my left of I. దీన్ని డిక్లేర్ చేసుకోలేదు కాబట్టి let me declare it here. దీని లెంత్ విల్ బీ ఈక్వల్ టు హైట్స్ డాట్ లెంత్. మన హైట్స్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్కి లెఫ్ట్లో అసలు ఎలిమెంట్సే ఉండవు. ఇన్ దట్ కేస్ విల్ బీ ఇన్సర్టింగ్ -1. సో ఇఫ్ స్టాక్ ఈజ్ ఎంటీ, I'll be inserting -1, else stack.peak. And then I'll simply return L. Same thing, we'll be doing it in this function also. But ఇక్కడ నియరెస్ట్ స్మాలర్ ఎలిమెంట్ టు ద రైట్ ఫైండ్ చేయాలి కాబట్టి యాజ్ we discussed in our previous video, we'll have to iterate from n-1 to 0. This will be r, r, r. This will be minus. ఒకవేళ ఈ కరెంట్ ఎలిమెంట్కి రైట్ సైడ్ ఏ స్మాలర్ ఎలిమెంట్స్ లేకపోతే ఇన్స్టెడ్ ఆఫ్ -1 I'll be inserting heights dot length in order to simplify our calculations as we discussed in our whiteboard. ఒక్కసారి ఈ రెండు ఫైండ్ చేసేసిన తర్వాత I'll again go from 0 to n. ఇక్కడ నేను ఏం చేస్తా, ఫర్ ఈచ్ I'll try to find the base. Bases r of I minus n of I -1. Height is heights of I. Let me create a new variable called int max area. Initially 0 అనుకుందాం. So max area equal to math.max of max area comma base multiplied by height. Finally, I'll be returning max area. There is a typo here. Nearest smaller left stack is empty. After finding L of I, ఈ కరెంట్ ఎలిమెంట్ని కూడా నేను స్టాక్లో పుష్ చేసుకోవాలి. ఆ స్టెప్ మిస్ అయింది ఇక్కడ కూడా స్పెల్లింగ్ మిస్టేక్. నియరెస్ట్ స్మాలర్ రైట్ ఈజ్ ఎంటీ అండ్ దెన్ I missed this.
Now the code looks fine. Let's run and check it. Great. Let me submit it. We got a wrong answer here. In order to find the largest rectangle area, I am finding the nearest smaller left and finding the nearest smaller right. Once I find those arrays, I am iterating through the heights. This formula is correct and the height is the current height. So this part of code looks fine. Let's check if there is any issue in our nearest smaller left and nearest smaller right. These two are initializations. I am iterating through the heights. ఇక్కడ నేను ఒక పెద్ద తప్పు చేశాను. I'll have to keep popping the stack until this condition is failing. ఒక్కసారి చేస్తే సరిపోదు. ఇక్కడ నేను పొరపాటుగా while బదులు if రాసుకున్నాను. ఎన్నిసార్లు అయితే ఈ కండిషన్ ఫెయిల్ అవుతుందో అన్నిసార్లు నేను పాప్ చేస్తూ వెళ్ళాలి స్టాక్లో until I find an element which is smaller than my current element. ఇదే కోడ్ కింద కాపీ చేశాం కాబట్టి సేమ్ ఇష్యూ హియర్. Let's see if there is any other issue. If stack is empty, because it's left, I'm inserting index -1. Here it is, heights.length. I think this should work. Let's run and check it. ఈ టెస్ట్ కేసెస్ లాస్ట్ టైం యాక్సెప్ట్ అయ్యాయి. Let's submit and check. Great. That's it for today. Let's meet in the next video. Until then, stay tuned, stay focused, keep learning.